హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకు ఒక 15 ఫీట్ల రోడ్ అండి. ఇది 15 ఫీట్ల రోడ్డు. మనకు ఇక్కడ నుండి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో కార్ కనిపిస్తుంది చూడండి. ఆ కార్ పోతుంది చూడండి, అది బీటీ రోడ్ అండి. ఇది 15 ఫీట్ల రోడ్డు. బీటీ రోడ్ నుంచి మనకు వచ్చేసి ఇది సైటు 4 ఎకరాల సైట్ అండి. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మంచి స్క్వేర్ బిట్ 4 మూలలు ఉంటుందండి సైటు. ఇక్కడ నుండి పట్టుకొని చూస్తే ఆ వెనకాల చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఆ చెట్ల వరకు ఆ పత్తి కూడా దీంట్లో వస్తుంది. ఆ వెనకాల చూసుకుంటే ఆ చింత చెట్టు కనిపిస్తుంది చూడండి. ఆ చింత చెట్టు వరకు దారి ఇట్లా మళ్ళీ ఇక్కడ నుండి డైరెక్ట్ రైతులు బయటకు వెళ్ళిపోతారు. చూస్తే అటు రైట్ సైడ్లోనేమో అక్కడ డ్రమ్ములాగా కనిపిస్తుంది. ఆ డ్రమ్ము వరకు అండి మనకు 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ల్యాండ్ మనకు జనగాం హైవే నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అండి. 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఒక 1/2 కిలోమీటర్ లోపలికి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది 4 ఎకర్ ల్యాండ్ అండి. 4 ఎకరాల ల్యాండ్. ఎకరానికి వచ్చేసి రైతు 30 lakhs చెప్తున్నాడు. రైతు దగ్గరనే ఉందండి. 30 లక్షలు చెప్తున్నాడు రేటు. కొంచెం తగ్గే అవకాశాలు ఉంది. మనకు ఇది జనగాం హైవే నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే నుంచి మాత్రం ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. కొమరెల్లి కమాన్ నుంచి రావాలి డైరెక్ట్ ల్యాండ్ కాడికి వస్తే. మనకు ఇది రైతు దగ్గర ఉంది కాబట్టి ఒక 30 lakhs చెప్తున్నాడు. అంటే కొంచెం చూసి మాట్లాడుకోవచ్చు ఏమైనా ఉంటే. ఇదండి సైటు, 4 ఎకరాల సైటు. ఎకరానికి 30 లక్షలు చెప్తున్నాడు. 4 మూలలు సమానం ఉంటుంది. స్క్వేర్ బిట్ లాగా ఉంటుందండి ల్యాండ్. ఇది 15 ఫీట్లతో రోడ్తో కూడుకొని ఇది సైటు. ఆ చెట్టు, ఆ వెనకాల చెట్లు, ఆ తుమ్మ చెట్టు, ఇవన్నీ దీంట్లోకి ఉంటాయి. ఈ 4 ఎకరాల సైటు 30 లక్షలకు ఎకరం అండి. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో లోపలికి ఉంటుంది. 15 ఫీట్ల రోడ్ ఉంటుందండి దీనికి. ఇది బిట్టు. దీంట్లో వాటర్ ఫెసిలిటీ మాత్రం లేదు, బోర్ వేసుకోవాలండి. అంటే పక్క రైతు దీనికి కౌలుకి వేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే.